అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన అభినయ్ దర్శన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అభినయ్ దర్శన్ను పాడేరు పోలీసులు అరెస్టు చేశారు. మే 18న అల్లూరి సీతారామరాజు జిల్లాలో తనపై జరిగిన దాడి ఘటనపై ఇది ఏమాత్రం నిజం కాదని, అది ముందుగానే ప్లాన్ చేసిన నాటకము అనేది పోలీసులు వెల్లడించారు. ఇక పాడేరు ఎస్పీ అమిత్ బార్బర్ మాట్లాడుతూ మీడియాతో అభినయ్ దర్శన్, కిరణ్ జార్జ్ మరియు మరికొందరు కలిసి ఈ దాడి డ్రామాను ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. ఇక పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే రాజకీయంగా గుర్తింపు పొందడం కోసం, సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకోవడం కోసం, ప్రజలలో సానుభూతి పెంచుకోవడం కోసం ఈ ఘటనను సృష్టించారు అన్నట్లుగా ఆరోపిస్తున్నారు. అయితే దాడి జరిగినట్లుగా చూపించడానికి స్థానికులకు డబ్బులు ఇచ్చి మరీ తీసుకున్నట్లుగా కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. అయితే ఘటనను వీడియోను చిత్రీకరించి తర్వాత సోషల్ మీడియాలో ఎలా వైరల్ చేయాలి అన్న దాని గురించి కూడా వారు చర్చించుకున్నట్లుగా ఇక్కడ ఆడియోలు కూడా లీక్ అయ్యాయి. అయితే ఈ కేసులో ప్రస్తుతం ఆడియో లీక్స్ కూడా పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఆడియోలలో ఘటనలను చూస్తున్నట్లయితే అసలు దాన్ని ఎలా ప్లాన్ చేశారు, వీడియోలను ఎలా ప్రచారం చేయాలి అనే విషయంపై మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఆ ఆడియోలపై పోలీసులు ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు అయితే వెల్లడించలేదు. కానీ ఈ విచారణలో అభినయ్ దర్శన్కు సంబంధించిన పాత కేసులు కూడా ఇప్పుడు బయటికి వస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే మహిళలపై మోసం, కట్న వేధింపులు, బహు వివాహాలు, బెదిరింపుల కేసులు నమోదైనాయి అన్నట్లుగా తెలుస్తోంది. కడపకు చెందిన అభినయ్ దర్శన్ మొదట యానిమేషన్ ఇంజనీరింగ్ చదివి తర్వాత పాస్టర్గా మారినట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మత ప్రచార కార్యక్రమాలు నిర్వహించేవారు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం కూడా ఈ ఘటనను ఖండించింది. ఫోరం చైర్మన్ ఓలివర్ రాయ్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు క్రైస్తవ సమాజానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి అని అయితే అంటున్నారు. అయితే అభినయ్ దర్శన్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా ఇక్కడ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ఆడియో లీక్స్, డబ్బుల లావాదేవీలు, సోషల్ మీడియాలో ప్రచారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికైతే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బట్ ఈ కేసులో ఇంకొంచెం ఇండెప్త్ గా మనం చూసుకున్నట్లయితే ముందుగానే స్టార్టింగ్ నుంచి చూస్తే అభినయ్ దర్శన్ ఏదైతే వీడియో పెట్టాడో ఆ వీడియో సోషల్ మీడియాలో తనపై జరిగిన దాడి గురించి ఆ వీడియోకి ముందే అంటే తన ఛానల్లోని చాలా క్లియర్గా ఉంటుంది. తను నా మీద ఎవరు హత్య చేస్తాను అంటూ బెదిరిస్తున్నట్లుగా, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్నట్లుగా అయితే తను సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అలాగే ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఈ ఫోన్ నెంబర్ నుంచే వస్తున్నాయి అని కూడా చెప్పారు. అయితే దానికి సంబంధించిన ఆడియో లీక్స్లో కూడా చాలా క్లియర్గా నిన్ను చంపేశాను అభినయ్ దర్శన్, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని కూడా అంటూ వినిపించారు. అయితే దీనికి సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం, అంటే పోలీసులు విచారిస్తున్న దాని ప్రకారం అయితే ఈ ఆడియో కాల్స్ బయట పెట్టినప్పుడు, ఫోన్ నెంబర్ కూడా బయటకి చెప్పినప్పుడు, అలాంటప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎందుకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు క్వశ్చన్ చేయలేదు, లేకపోతే నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని ఎందుకు కేసు నమోదు చేయలేదు అని అయితే ప్రశ్నలు లేపడుతున్నాయి. అండ్ ముందుగానే ఈ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అభినయ్ దర్శన్ మీద దాడి చేశారు అంటే ఫేక్ దాడి అయినప్పటికీ కూడా దీని మీద స్టార్టింగ్ నుంచి అందరికీ కూడా అనుమానాలు రేకెత్తాయి. సో నార్మల్గా ప్రజలందరికీ అనుమానాలు వచ్చినప్పుడు తెల్లారి నుంచి నైట్ పడుకునేదాకా ఇలాంటి కేసులు ఎన్నో వాళ్ళ లైఫ్లో చూస్తూ ఉంటారు. సో ఆ వీడియో చూడగానే పోలీసులకు కూడా అలాగే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన విధంగానే విచారణ చేపట్టినప్పుడు దానికి సంబంధించిన ఆడియో కాల్స్ అన్నీ కూడా లీక్ అయ్యాయి. అంటే ఆడియో కాల్స్ అంటే ముఖ్యంగా ఎవరైతే దాడి చేశారో, దాడి చేపించారో వాళ్ళ నుంచి వాళ్ళ వైఫ్కి అయితే ఆడియో కాల్స్ వెళ్ళడం జరిగింది. దాన్ని అలాగే ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అన్నది కూడా ఆ వీడియోలో, ఆ ఆడియోలో చాలా క్లియర్గా అయితే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇక రెండో అంశం చూసుకున్నట్లయితే ఆ పార్ట్ 2లో ముఖ్యంగా రాజకీయ పార్టీని ఎలా ఎదిగేలా చేసుకోవాలి,
ఈ 4 సంవత్సరాలలో నేను 50 లక్షలు పెడతానంటూ, అలాగే ఇంకా ఓట్ల విషయానికి వచ్చేసరికి వీళ్ళకి మందుకి, బిర్యానీకి, మనం ఓట్లు కొనుక్కోవడానికి ఇదంతా కూడా డబ్బులు జమ చేయాలి అన్నట్లుగా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఒకసారి ఆ ఆడియోని చాలా క్లియర్గా ఒకసారి ఏమైనా అబ్జర్వ్ చేసినట్లయితే వేరే ఇన్వెస్టర్లతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అన్నట్లుగా తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ ఆరోపణలతో పాటు తను ఇప్పటికే 2 పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు 3వ వైఫ్తో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే గతంలో ఆల్రెడీ 2 పెళ్లి చేసుకొని ఇప్పుడు అంటే 3వ వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ తను పాస్టర్ అని కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఈ మత ప్రచారాలు, అలాగే ఈ విధ్వంసాలు ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే ఈ క్రిస్టియన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపోజిట్గా మారి ఇలాంటి వాళ్ళ వల్లనే క్రిస్టియానిటీ మీద దెబ్బ పడే అవకాశం ఉంది. అలాగే చెడుగా మాట్లాడుకునే అవకాశాలు కూడా ఇలాంటి మూర్ఖులే ఇస్తున్నారు అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తను కూడా అభినయ్ దర్శన్ మీద అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలతో భాగంగా ఇంకా మనం ఇంకొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటి అంటే అంతకుముందే అభినయ్ దర్శన్కి ఆల్రెడీ అంటే హెయిర్ అంతా పోయింది. ఇప్పుడు పెట్టుకున్న హెయిర్ ఏదైతే ఉందో దాన్ని విగ్ అని కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా విమర్శిస్తున్నారు. అయితే సోషల్ మీడియా ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రజలు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హెయిర్ అనేది ఉంటుంది, పోతుంది. సో దానికి విగ్గులు పెట్టుకొని అమ్మాయిలను ట్రాప్ చేసి అమ్మాయిలకు బెదిరించాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నారు. అండ్ దీంతో పాటు ఇంతకు ముందు కూడా అభినయ్ దర్శన్ చూసుకున్నట్లయితే గతంగా ఒక 2 సినిమాలు చేశానని, సో యాక్టర్ అయ్యి ఇప్పుడు పాస్టర్ అయ్యానని, సో దానికి కారణం ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే ఈ సినిమాలు ఆల్రెడీ ఎప్పుడో చేశాను అని చెప్పారు. సో 2 సినిమాలు, ఒకటి ఫిదా, అంటే ఆ ఫిదా ఈ వరుణ్ తెచ్చి చేసిన ఫిదా కాదు, అది వేరే ఫిదా. సో దాని తర్వాత ఇంకేదో సంథింగ్ మూవీ చేశారు. మొత్తానికైతే 2 మూవీలు చేశారు. 2 మూవీస్ చేసిన తర్వాత ఈ ప్రవీణ్ పాస్టర్ ఎప్పుడైతే చనిపోయారో సో ఆ సంఘటనలో ఇతను మాట్లాడుతూ అక్కడ పాపులారిటీ సంపాదించుకున్నాడు. సో ఆ పాపులారిటీతోనే ఈరోజు భరోసా అనే ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీని ఎదుగుదల దిశకి తీసుకొని వెళ్ళే ఈ దిశగానే ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర కూడా చేపడుతున్నారు. ఇక ఈ సంఘటనల్లోనే ఈ ఉదాంతం కూడా జరిగింది, ఈ డ్రామా కూడా జరిగింది అని అయితే సోషల్ మీడియా వేదికగా అందరూ చెప్పుకుంటున్నారు. అసలు ఈ అంశం మీద అసలు మీకేమనిపిస్తుంది? కావాలనే సోషల్ మీడియా పాపులారిటీ కోసమో లేకపోతే రాజకీయంగా లాభం కోసమో ఇంతటి దారుణానికి దిగజారుతారా అన్న ప్రశ్న మీలో ఉందా? ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.